హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మనుషులు తినే ఆహారం. వరి పంట అంటే మనం తినే ఆహారపు పంట. మరి చూశారుగా ఎంత మంచిగా పచ్చదనంగా ఉందో. మరి అలాంటి పంట పక్కనే మరి ఏ జంతువో మరి మృగమో కాదు, చూడండి, మనిషే. మరి పక్కనే మన తినే ఆహార పంట ఉంచుకొని కూడా బహిర్భూమికి వెళ్ళాడంటే వాడిని జంతువు అని కూడా అనకూడదు. ఎందుకంటే జంతువుని మనం కించపరిచిన వాళ్ళం అవుతాం. జంతువు కంటే ఇంకా నీచమైన వ్యక్తిగా మనం గుర్తించాలి. చూడండి ఎలా భ్రాంతిశేషాలు, మరి ఎలా బహిర్భూమికి వెళ్ళిన మరి ఆనవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. మరి మనిషి అనేవాడు ఎవడైనా మరి చేస్తాడంటే ఒకసారి నువ్వు ఆలోచించాలి. మరి ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఎప్పటికైనా మరి క్షమించకూడదు. సమాజంలో మరి గౌరవింపు చెందనీయకూడదు అనమాట. చూడండి ఎలా ఉంది అసలు. ఎంత వాళ్ళకి మనసు ఎలా ఒప్పుతుందో మాత్రం నాకైతే మాట చెప్పడానికి కూడా రావట్లేదు. చూడండి ఎంత దరిద్రంగా, ఎంత పక్కనే మళ్ళీ మనం తినే ఆహార పంట. చూడండి, దయచేసి ఎవరు ఇలాంటి పనులని ప్రోత్సహించకండి. ప్రభుత్వాలు కూడా మనకి సబ్సిడీ మీద మరి ఇంటింటికి లెటిన్స్ కట్టించడానికి మరి లోన్లు కూడా ఇస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మీరు బయటకు వచ్చేటప్పుడు మరి బహిర్భూమికి బయట బాత్రూంలో వెళ్ళి లెటిన్స్లో వెళ్ళి రండి. ఇలాంటి ఎవరైనా చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. చూడండి ఎంత మనమే ప్రకృతిని నాశనం చేసేది జంతువులు కాదు, మనిషే. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఖండించాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.